హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పకోడీ అనేది చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఆనియన్స్ని ఒక బౌల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ని ఇలా విడివిడిగా చేసుకోవాలండి, సపరేట్ పీసెస్ లాగా. అప్పుడే మనకి పకోడీ అది చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను 1 కప్ శనగపిండి కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటాను. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయలకి శనగపిండి బాగా పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వాటర్ యాడ్ చేసుకోకూడదు, ఆనియన్స్లో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. రైస్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి పకోడీ కొంచెం క్రిస్పీగా వస్తుందండి. ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. మరి ఎక్కువ హీట్ అయిపోకూడదండి, అప్పుడు మాడిపోతాయి మనకి పకోడీస్ అనేవి. కొంచెం మీడియంగా మనకి తెలిసిపోతుంది ఎంత హీట్ అయితే సరిపోతుందో. ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయిందండి, నేను పకోడీ వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా విడివిడిగా వేసుకుంటే పకోడీ చాలా బాగా వస్తుందండి. మనం గోల్డెన్ బ్రౌన్గా వేపుకోవాలండి, మరీ ఎక్కువ కలర్ వచ్చినట్టు వేపేసుకోకండి, చేదుగా ఉంటుంది పకోడీ. చూడండి, ఇక్కడ పకోడీ ఫ్రై అయిపోతుంది. గోల్డెన్ బ్రౌన్గా వచ్చినప్పుడు నేను తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుంటాను. టేస్టీ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేస్తున్నప్పుడు మా పిల్లలు పక్క నుంచి తీసుకొని తినేస్తున్నారండి. తింటూ చాలా బాగుంది అని చెప్తున్నారండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.